తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున కవిత గారి ఇంటి వద్ద ఉన్నాము. మనం ఆఫీస్లో, నూతన ఆఫీస్లో ఇక్కడ చాలా మంది తెలంగాణ జాగృతి మహిళా నాయకురాళ్ళు, తెలంగాణ జాగృతి యూత్ యువకులందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్న పరిస్థితి. మనతో పాటు సంపత్ గౌడ్ ఉన్నారు, యూత్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతమంది హాజరవడానికి గల కారణం ఇది ఎన్నో సంవత్సర వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఇప్పుడు నేడు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా, అలాగే జాగృతి ఆవిర్భావ దినోత్సవం కూడా ఇవాళ ఆయన గారి సార్ గారి ఆశయాలు కొనసాగించాలనే లక్ష్యంతో కవితక్క గారు ముందుకొచ్చి ఆ లక్ష్య సాధన దిశగా పయనించడం జరుగుతుంది. ఇవాళ అందులో భాగంగా బీసీ రిజర్వేషన్ కావచ్చు, చాలా కార్యక్రమాలు తెలంగాణ అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా సారు పనిచేశారు. కాబట్టి ఆ లక్ష్య సాధన దిశగా కవితక్క గారు పయనిస్తున్నారు. అంటే దాదాపుగా ఇక్కడికి చూస్తే చాలా మంది మహిళలు ఎక్కువగా వచ్చారు. అదే విధంగా మీ యూత్ ఆధ్వర్యంలో కూడా యువకులు చాలా మంది వచ్చారు. ఎందుకు అంటే ఈ యొక్క వార్షికోత్సవాన్ని మన అంగరంగ వైభవంగా చేయాలని ముందు ప్రణాళిక చేసుకున్నారా, లేకుంటే నిన్న మన జరిగినటువంటి దీక్షలో భాగంగా ఇక్కడికి అందరు కలవడానికి వచ్చారా? ప్రణాళిక అనేది ఏముండదు. ఎప్పుడు కవితక్క గారు ఏ పిలిపించినా చాలా ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అందరూ చాలా మంది ఉర్రూతలూకుంటా ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది. కవితక్క గారి నాయకత్వంలో చాలా అభిమానం, నమ్మకం ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జనాలు హాజరు కావడానికి ముందుకొచ్చారు.